వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. చీరాలలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ 53వ జన్మదిన వేడుకలను చీరాలలో జన సైనికులు అట్టహాసంగా జరుపుకున్నారు. జనసేన రాష్ట్ర నాయకులు ఆమంచి స్వాముల ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటర్ లో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమంచి రాజేంద్ర, చుండూరు రామకృష్ణ, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీరాల జనసేన పార్టీ ప్రతినిధి ఆమంచి స్వాములు ప్రసంగించారు. ఒక రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడు. అలానే సినిమా యాక్టర్లో కూడా ఎన్నో రాష్ట్రాల్లో సినిమాలు నటం పెట్టి రాజకీయాల్లో ఎదగాలని ఆలోచనతో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యక్తి లేడంటానికి మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్ లో మోదీ గారు మన దేశ ప్రధాని లాంటి వాళ్ళు, ఆయన లాంటి వాళ్ళు ఎంతో గొప్పగా భారతదేశంలో పొగిడి ఆయన యొక్క గొప్పతనం తెలుసుకున్న వ్యక్తి మోదీ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటనేది మనం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. గత రాజకీయంగా 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే జనమంతా ఎదురు చూశారు ఇలాంటి కూటమి రావాలని. దానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన 53వ జన్మదిన ప్రోగ్రాం ఇక్కడ చేయడం అనేది మన చీరాల ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాను. నేను గ్రామం నుంచి కూడా ఏ పార్టీకి లేనంత నాయకత్వాన్ని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, అలానే ఒక జిల్లాని యూనిట్ గా తీసుకొని ఒక గొప్ప శక్తివంతంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఇంత సామర్థ్యం లేని పార్టీని ఏ పార్టీ కూడా దీని ముందు, జనసేన పార్టీ ముందు తట్టుకునే పరిస్థితి లేకుండా పార్టీని బలోపేతం చేస్తాము. దానిలో భాగంగానే చీరాల్లో కూడా రాబోయే రోజుల్లో మంచి నాయకత్వంలో గ్రామం నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా పార్టీని చాలా బలోపేతంగా తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో చీరాలని రాబోయే పంచాయతీ, మండల్, జడ్పీ ఎన్ని ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్ లో శక్తివంతంగా ఇక్కడ పార్టీని డెవలప్ చేసి మనం, ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రోజు ప్రభుత్వం స్థాపించింది. రాబోయే రోజుల్లో శక్తివంతమైన పార్టీగా మీ అందరూ ఆశీర్వాదంతో, మీ యొక్క అభిమానంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం చీరాల్లో చేసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ అదృష్టంగా భావిస్తూ, అలానే ఈ గత 3 రోజులు 4 రోజుల నుంచి కురిసిన వర్షాలకి కృష్ణా జిల్లా వచ్చు, గుంటూరు జిల్లా వచ్చు అతలాకుతలమయ్యి రోడ్లు ఎక్కడికక్కడే స్తంభించిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ఈ సందర్భంగా చాలా పడాల్సిన అవసరం ఇది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మొక్కలు నాటే కార్యక్రమం, జనాన్ని అంతా కూడా సేవ చేసే కార్యక్రమం వరద ప్రాంతాలకు వెళ్లి చేయమన్నారు. అలానే జన సైనికులంతా కూడా పూర్తిగా దానిలో లీనమైపోయి ఎవరు ప్రోగ్రాంలు పంపమళ్ళు చేస్తా ఉన్నారు. దానికి ఖచ్చితంగా అభినందించాలి. ఈ రోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చీరాలలో ఎన్డీఏ కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రోటరీ కమ్యూనిటీ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ పార్టీ పెట్టి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జన సైనికుడు కలలుగానే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుండటంతో పాటు మరి వారి రాజకీయ ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో పయనిస్తూ పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తూ మరి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి. మరి గత ప్రభుత్వం పంచాయతీ శాఖను నిర్వీర్యం చేసి నిధులు కూడా లేకుండా చేసిన సందర్భంలో మరి అలాంటి పంచాయతీ శాఖను తను సమర్థవంతంగా తీసుకుని పంచాయతీని నిధులు కేటాయించి మరి ఎక్కడా లేని విధంగా పంచాయతీ సర్పంచులకి అన్ని విధాల అండదండలు ఇస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వారిద్దరూ సమన్వయంగా పయనిస్తుండటం చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ
రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమర్థవంతంగా ఆయన శాఖ నిర్వహిస్తూ మరి జన సైనికుల కోరిక పనిచేస్తారని, అలాగే ప్రతి జన సైనికుడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మరి ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే యువరక్తం పొంగి పొర్లుతూ మరి చైతన్యవంతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి ఆశయ సాధనకు ఎంతో నడుమిగించి తెలుగు ప్రజల సంక్షేమం కోసం మరి ఈ కూటమి ప్రభుత్వంలో వారు కూడా సంకీర్ణ కూటమిలో ఉన్నారు. మరి వారి చైతన్యమే ఎన్ని కూటమి కలవడం కూడా మరి వారు ఆరోగ్య అష్టైశ్వర్యంతో తొలతోగాలని కోరుకుంటూ మంచి పరిపాలన అందించే, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పౌర సంబంధాల శాఖ అయితేనేమి మరి వ్యవసాయ రీత్యా ఏదైనా అన్ని చైతన్యవంతంగా ఉండి వారు మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. మరి వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్లప్పుడూ కూడా వారి శ్రేయస్సు కాంక్షిస్తామని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కౌతవరపు జనార్దన్, గూడూరి శివరామప్రసాద్, మామిరాల శ్రీనివాసరావు, గుమ్మడి యేసురత్నం, నాగలక్ష్మి, తటవర్తి చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.